సౌలు చేతిలో నుండి విడుదల పొందిన దినమున దావీదు దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన ఇది. ఎన్నో శ్రేష్టమైన విషయాలు దానిలో మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. నేను మొరపెట్టాను, నా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. ఒక రోగము నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఒక వ్యాధి నిన్ను బలహీనపరిచేస్తుందా? ఒక నింద నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేసేస్తుందా? ఎడబాటు, ఒంటరితనం అనేది నిన్ను భయంకరంగా కృంగదీస్తుందా? నిన్నటి వరకు నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈ రోజున నీకు తాంటేకలు కడుతున్నారా? అంటే నీ మీద నిందలేస్తున్నారా? బాధను అనుభవిస్తున్నావేమో, వేదన అనుభవిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు జీవాన్ని పొందాలా? జీవాధిపతి అయిన దేవుని దగ్గర నువ్వు రావాలి. కీర్తనుడని దేవునికి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా శత్రువుల చేతిలో నన్ను ఏం చేశాడు? విడిపించాడు. శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువులు చుట్టూ చేరి ఉన్నప్పుడు దేవుడు శత్రు బలగము నుండి, శత్రు బలము నుండి మనల్ని విడిపించగలిగినవాడు. మనందరికీ తెలుసు, మన ప్రధాన శత్రువు అపవాది సాతాను శక్తి నుండి, బలము నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయన. లోకం మనకు శత్రువుగా ఉంది. అనేక సార్లు భక్తి జీవితం నుండి, విశ్వాసము నుండి, దేవుని మీద నీకున్న ఆసక్తి నుండి వెనకకు లాగాలని లోక సంబంధమైన వ్యక్తులు, అవిశ్వాసులైన వారు నిన్ను ప్రలోభ పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను బలవంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రభువును విడిచిపెట్టినట్లుగా నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడినప్పుడు అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో పొందుకోగలవు. దేవుణ్ణి శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.